జీవోలు ఎందుకు ఉంటాయి సార్? సార్ లోకేష్ గారు ఇందాక అన్నారు ఇస్తాను చూపిస్తాను సార్, జీవోలు చూపిస్తాను, నేను చూపిస్తాను. మసూదన్ రెడ్డి గారు నేను జీవోలతోనే చూపిస్తా, నేనేదో మీరు మాట్లాడిన దానికి చెప్పను. నేను చూపిస్తాను సార్, మీకు చూపిస్తా జీవోలు ఎందుకు ఉంటాయి, ఎలా ఉంటాయి అనేది, జీవోలు ఎలా ఉంటాయి, ఎందుకు ఉంటాయి కన్సల్టెన్సీస్ మీద అనేది ఒక 3 నిమిషాలు మీరు ఓపిక పడితే నేను చూపిస్తా. 3 నిమిషాలు నాకు టైం ఇవ్వండి. జీవోలు ఎందుకు ఉంటాయి మీరు అన్నారు కదా, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్, కాదు సార్ కన్సల్టెన్సీ సార్, ఒక్క నిమిషం కన్సల్టెన్సీకి సార్, ఒక్క నిమిషం మధుసూదన్ రెడ్డి గారు, మీరు నన్ను మీరు అది ఆయన చెప్తారు ఆన్సర్ మీకు వంశీ గారు. ఒక్క నిమిషం వినండి మధుసూదన్ రెడ్డి గారు, వినండి సార్. మీరు కన్సల్టెన్సీకి ఎందుకు జీవోలు ఉంటాయి అన్నారు, ఎందుకు ఉండవు, ఎందుకు ఉంటాయి అనేది నేను ఒక 3 నిమిషాలు నాకు టైం ఇవ్వండి. అప్పటి వరకు మీరు వంశీ గారు మాట్లాడేది నోట్ చేసుకోండి, తర్వాత మీరు వంశీ గారి కౌంటర్ ఇవ్వాలి. వినండి, మీరు వంశీ గారు మాట్లాడతారు, చూపిస్తాను సార్. అరే 3 నిమిషాలు టైం అడుగుతుండే మీరు 3 నిమిషాలు నాకు ఇవ్వతే ఎలాగా? వంశీ గారు ఇందాక మధుసూదన్ రెడ్డి గారు అన్నారు ఒకేసారి ఉద్యోగాలు భర్తీ చేయొచ్చు కదా, ఎందుకని చేయట్లేదు అని. ఎందుకు చేయలేదు నారా లోకేష్ గారు ఏం మాట్లాడారు ఒకసారి ఇందాం. నారా లోకేష్ గారు బయట ఒకసారి ప్లే చేయండి పీసీఆర్. రోజు పొద్దున్న దాదాపు 11 కిలోమీటర్లు నేను నడిచా. ఎంతమంది పిల్లల్ని మనం కలిసామో అందరు గోల, డిఎస్సి లేదు, ప్రభుత్వ ఉద్యోగాలు లేవు, ఇది చాలా అన్యాయం జరుగుతుందని చెప్పారు. అందుకే నేను చెప్పా, రేపు మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్స్ ఒక పద్ధతి ప్రకారం విడుదల చేస్తాం. 5 సంవత్సరాల్లో పెండింగ్ పోస్టులని భర్తీ చేస్తాం. మీరు అనొచ్చు 5 సంవత్సరాలు ఎందుకు, ఒకే ఒక సంవత్సరంలో చేయొచ్చు కదా అని. కానీ ఇప్పుడు ఆర్థికంగా రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉంది. ఈ సైకో ముఖ్యమంత్రి అయిన తర్వాత 12 లక్షల కోట్ల అప్పు చేశాడు. అందరూ అనుకోవచ్చు బటన్ నొక్కినాడు డబ్బులు పడింది అని, కానీ అది అప్పు తీసుకుని బటన్ నొక్కాడు. అప్పు కట్టాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మనందరి పైన ఉంది. ఈ రోజు వంశీ గారు చాలా క్లారిటీగా అధికారంలోకి రాకముందు ఎలక్షన్కి సంబంధించి యువగలం పాదయాత్రలో చాలా స్పష్టంగా నారా లోకేష్ గారు చెప్పారు. ఏమని చెప్పారు, ఒకేసారి భర్తీ చేయొచ్చు కదా అని మీరు అడిగితే లేదు చేయలేము అని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. ఎందుకు చేయలేము అనేటువంటి దాన్ని కూడా ఆయన ఆన్సర్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు మాట్లాడు.